హాయ్ హలో నమస్తే. నేను సందాని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజు మీకు నేను ఒక మంచి రెసిపీ అయితే చూపించబోతున్నాను. ముందుగా కడాయిలో ఆయిల్ పోసుకోవాలి. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాక మనము పోపు దినుసులు వేసుకోవాలి. రెసిపీ ఏంటి అంటే ఇవి నేతి బీరకాయలండి. ఇవి కూడా మన గార్డెన్లో వచ్చినవేను. పైన పొట్టు తీసేసి తర్వాత టమోటాలు, ఆనియన్, కరివేపాకు, 2 పచ్చిమిర్చి, ఇవి వంకాయలండి. వంకాయలు వాటర్లో వేసి పెట్టాను, కట్ చేసుకొని ఈ 2 కలిపి నేను మీకు కర్రీ చేసి చూపిస్తానండి. అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, ధనియా పౌడర్, పసుపు, సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడైతే మనకి పోపు దినుసులు అయితే వేగాయి. తర్వాత మనము ఆనియన్ వేసుకుందామండి. ఈ ఆనియన్ కొంచెం త్వరగా వేగాలి అంటే మనము కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాము. కొంచెం వేస్తున్నాను, మళ్ళీ వేసుకోవాలి కదా కర్రీలోకి. ఇది కొంచెము వేగాలండి. ఆనియన్ వేగాయండి. ఇప్పుడు మనము టమోటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేస్తాం. ఇవి కూడా కొంచెము వేగాలండి. ఇప్పుడైతే మనము వంకాయలు వేసుకుందామండి. ఇవి కూడా కొంచెము వేగాలి. సగం ఉడికాయండి వంకాయలు. కరెంటు పోయిందండి. ఇప్పుడు మనము బీరకాయలు వేసుకుందాము. బీరకాయలు వేసుకున్నాక ఇప్పుడు మనం మళ్ళా సాల్ట్ వేసుకుందామండి. ఇందాక కొంచెం వేసుకున్నాం కదా. బీరకాయలు వేసాక బాగా వాటర్ వచ్చేస్తుందండి. ఇంకా మనం వాటర్ పోయక్కర్లేదు. మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికిద్దామండి.
చూడండి వాటర్ ఎలా వచ్చాయో. బీరకాయ కదండి, అంతే. ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి. ఇది నేనైతే ఎక్కువగా ఇదే చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఇవి బీరకాయలు తొందరగానే ఉడికిపోతాయి కదండి, అందుకని ఇప్పుడు మసాలాలు వేసుకుందాము. ఇది వేసాక మళ్ళీ కొంచెం సేపు ఇది ఉడకాలండి. చూడండి, వంకాయ, నేతి బీరకాయ ఈగురు రెడీ అయిపోయిందండి. కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చండి, నా దగ్గర మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి లేదు, అందుకని నేను వేయలేదు. లాస్ట్లో మనము హోమ్ మేడ్ గరం మసాలా పౌడర్ అండి, ఇది కొంచెం వేసుకుందాము. టేస్ట్ చాలా బాగుంటుంది, స్మెల్ కూడా చాలా మంచిగా వస్తూ ఉంటుంది. అంతేనండి, చాలు. చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి, టేస్టీగా ఉంటుంది. బాయ్ అండి. రెడీ అయిపోయిందండి, ఇంకింతేను. నేను స్టవ్ ఆఫ్ చేస్తాను. ఓకేనండి, బాయ్.